పంజాబ్ కింగ్స్ చేతిలో ఉన్న పని, వాళ్ళ చేతిలో ఉన్న పని వాళ్ళు పూర్తి చేసుకున్నారు. అదేంటంటే పంజాబ్ కింగ్స్ లక్నోపై భారీ విజయాన్ని సాధించింది. అసలు ప్రశ్న ఏంటంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అయ్యారా అనే ఒక ప్రశ్న అయితే ఉంది. అయితే ఇంకా కాదు. లక్నో సూపర్ జైంట్స్ ముందుగా 196 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లీష్ అద్భుతమైన ఇన్నింగ్స్, 72 రన్స్, బదోని 43, రిషబ్ పంత్ 26, ఇలా చిన్న చిన్న కాంట్రిబ్యూషన్తో మంచి టోటల్ని అయితే తీసుకొచ్చారు. బౌలింగ్లో చహల్ సూపర్ స్పెల్ వేయగా శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ అయితే హైలైట్ అయిపోయింది ఈ మ్యాచ్లో. అండ్ చేంజింగ్ చూసుకున్నట్లయితే మొదట ప్రియాన్స్ ఆర్య వెంటనే అవుట్ అయిపోయాడు. కానీ అక్కడి నుంచే ప్రభు సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మ్యాచ్ని పూర్తిగా టేక్ ఓవర్ చేసుకొచ్చారు. ప్రభు సిమ్రాన్ 74, ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే ఐపీఎల్లో తన ఫస్ట్ సెంచరీ అదరగొట్టేశాడు. 51 బాళ్లలో 101 రన్స్, నాట్అవుట్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేట్తో మ్యాచ్ని అయితే ఫినిష్ చేసేశాడు. ఇప్పుడు అసలు ట్విస్ట్ ఏంటంటే పంజాబ్ కింగ్స్ ప్రస్తుతం 15 పాయింట్లతో ఉన్న క్వాలిఫైయర్ ఇంకా కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే ఇవాళ 2 మ్యాచ్లు డిసైడ్ చేస్తాయి వీటిని. మధ్యాహ్నం జరిగే రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్లో ఆర్ఆర్ ఓడిపోతే పంజాబ్కి ఛాన్సెస్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సాయంత్రం కోల్కతా నైట్ రైడర్స్ గెలిస్తే అక్కడ నెట్ రన్ రేట్ వస్తుంది. ప్లే ఆఫ్స్లోకి కేకేఆర్ క్వాలిఫై కావాలంటే భారీ మార్జిన్తో గెలవాలి. ఎగ్జాంపుల్కి 200 చేస్తే 77 రన్స్తో, అంటే ఆ తేడాతో గెలవాలి. చాలా టఫ్ ఈక్వేషన్. అందుకే ప్రస్తుతం చూస్తే పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్కి చాలా దగ్గరలో ఉంది. కానీ అధికారికంగా క్వాలిఫై అయిందా అంటే ఇంకా కాలేదు. అయితే ఇప్పుడు మీరే చెప్పండి, ఈ సీజన్లో పంజాబ్ కింగ్స్ ట్రోఫీ గెలుస్తుందా లేదా? కింద కామెంట్ చేయండి.